చాలా మందికి గుర్తుండే ఉంటుంది. గత నవంబర్లో హైదరాబాద్ సమీపంలో రాజేంద్ర నగర్ లోని ఓ ఇంటికి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వచ్చి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ గా పనిచేస్తున్నాడు. చాలా మంది అలాగే అనుకున్నారు. ప్రజలకు వైద్యం అందిస్తున్న గొప్పోడని నమ్మారు. అలా నమ్మించాడు. కానీ సీన్ కట్ చేస్తే గుజరాత్ పోలీసులు వచ్చాక కానీ అసలు విషయం తెలియలేదు. ఈ డాక్టర్ మామూలుడు కాదని, అతను చేస్తున్న అసలు పని మరొకటని. అత్యంత విషపూరిత రెసిన్ ను అతను తయారు చేస్తున్న విషయం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాక కానీ తెలియలేదు. ఈ రెసిన్ ఎంత డేంజరస్ అనేది అప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. దీంతో దేశంలో ఎంత విధ్వంసానికి ప్లాన్ చేశాడో నిఘా వర్గాలు చెబితే కానీ తెలియలేదు. ఈ రెసిన్ ను పెద్ద ఎత్తున జనాలు ఉండే ప్రాంతాల్లో నీటి వ్యవస్థలో కానీ ఆహారంలో కానీ కలపాలన్నది సయ్యద్ ప్లాన్. అలా చేస్తే చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. దేశం అల్లకల్లోలం అవుతుంది. ఈ సయ్యద్ ఎవరిని టార్గెట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సయ్యద్ తన ఇంట్లో రెసిన్ తయారీకి ఏకంగా ఒక ల్యాబ్ నే సృష్టించాడంటే అతని ప్లాన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.